హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో బోర్డు ఉంది చూడరా, పాముల గృహాలు. రే మనీషు, పాముల గృహకి దారిటంట్రా. పదరా అయితే వెళ్దాం. ఒక్క పాము ఏంట్రా ఇంత పెద్దగా ఉంది? ఇప్పుడు ఈ పాములన్నీ దాటుకుని ఎలా వెళ్తాం రా బాబు? రే మావ, పావు దగ్గరికి వచ్చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేద్దాం? నీ అబ్బా అదేంటి దగ్గరికి వచ్చేస్తుంటే ఇప్పుడు ఏం చేద్దాం అంటావేంట్రా బాబు? రే మావ, ఆ స్వామీజీ నాకు ఒక విషయం చెప్పాడురా. మనకేం కష్టం వచ్చినా మంత్రం చదవమన్నాడ్రా. గుర్తు పెట్టుకోండి, అక్కడ మీకు ఏ సమస్య వచ్చినా ఈ యొక్క మంత్రాన్ని చెప్తే చాలు, మీ కష్టాలన్నీ దూరం అవుతాయి. ఇంతకీ ఆ మంత్రం ఏంటో చెప్పరా బాబు? ఓం త్రయంబకం గజామహే సుగంధిం పుష్టివర్ధనం పురువారి కన్నుల వందనాత్ మృత్యో మోక్ష ప్రయామ్రతాత్. ఓం నమ శివాయ. అమ్మయ్య, పాము వెళ్ళిపోయింది. ఆ పాములన్నీ వెళ్ళిపోయినాయి కానీ ఈ పాములు దాటుకుని ఎలా వెళ్తాం రా? ఏరా మామ, పాములే లేవేంట్రా? ఇదంతా శివలేలరా, పదరా వెళ్దాం. మనీష్ ఒకసారి హలో. యారా బాబు, ఎక్కడున్నావురా? అది నాన్న, నేను మనీష్ ఒక చాటుకు వచ్చాం నాన్న. సరేలే, ఆ విషయం అంతా పక్కనెట్టు. నీకు విషయం చెప్దామని ఫోన్ చేశాను రా. ఆ విషయం ఏంటో చెప్పు నాన్న. ఏం లేదురా, మన ఇంట్లోకి ఒక పాము వచ్చింది. ఆ పాము మీ అమ్మని కాటైపోయింది, అదే చెప్దామని ఫోన్ చేశా. మరి అమ్మ ఎలా ఉంది నాన్న ఇప్పుడు? బాగానే ఉందిలేరా, నువ్వు వెళ్ళిన పని పూర్తి చేసుకుని తొందరగా ఇంటికి వచ్చేయి. సరే నాన్న, ఉంటానులే. రేయ్, ఎవర్రా ఫోన్ చేసింది? మా నాన్నరా మనీష్. ఎందుకురా ఫోన్ చేశాడు? ఈ రోజు మా ఇంట్లోకి పాము వచ్చిందంటరా మాయ. నా వల్లే మా అమ్మ నాన్న చాలా ఇబ్బంది పడుతున్నారా. మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా అక్కడికి వెళ్ళి శాప విమోచనం చేసుకోవాలరా. సరేరా, పదరా వెళ్దాం. పదరా మనీష్, వెళ్దాం. రే బాబీ, ఇక్కడ ఏదో బోర్డు ఉంది చూడరా. ఎక్కడ్రా మావ? అదంతా కాదులే కానీ ఆ మ్యాప్ ఒకసారి. మాయా లోకం. ఇక్కడ కూడా మాయాలోకం అని ఉందా? ఇటు వెళ్దాం పదా. వెళ్దాం పదరా. లొకేషన్ ఏంట్రా, భలే ఉంది. సరే పదరా వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరది? ఇటువైపు రా, ఇటువైపు చూడు. ఏంట్రా మామ, చెట్టు మాట్లాడుతుంది. ఇంతకీ మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? మేమిద్దరం ఆ మని దగ్గరికి వెళ్తున్నాం. మీరిద్దరూ ఆ మని దగ్గరికి వెళ్ళాలంటే నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలి. చెప్పగలరా? సరే అడుగు. అయితే మొదటి పొడుపు కదా అడుగుతున్నాను, చూసుకోండి. కాళ్ళుంటాయి కానీ నడవలేదు, చేతులుంటాయి కానీ చేపలేదు. ఏంటదో చెప్పండి. కాళ్ళుంటాయి కానీ నడవలేదా, చేతులుంటాయి కానీ చేపలేదా? ఏంటబ్బా అది? ఒరే మనీషు, నీకేమైనా తెలిసేంట్రా? నాకు తెలిసి చెట్టు అనుకుంటారా. మీరు మొదటి ప్రశ్నకి సరైన జవాబు చెప్పారు. ఇక రెండో ప్రశ్న అడగమంటారా? అయితే శ్రద్ధగా వినండి. కిటికిటి తలుపులు, కిటారు తలుపులు ఎప్పుడు మూసిన చప్పుడు కాదు. ఏంటో సమాధానం చెప్పండి.
ఆన్సరు కనురెప్పలు. మీరు రెండో ప్రశ్న కూడా సరిగ్గానే చెప్పారు. మూడో ప్రశ్నను అడుగుతున్నాను, శ్రద్ధగా వినండి. పళ్ళుంటాయి కానీ నవ్వలేదు, ఏంటది చెప్పండి చూద్దాం. ఇంత చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతారేంట్రా మనల్ని? ఆన్సర్ దువ్వెన. మీరు ఈ మూడు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పడం వల్ల మీరు గెలిచారు. ఇక మీరు ఈ ద్వారం నుంచి వెళ్ళొచ్చు, వెళ్ళండి. పదరా బాబీ వెళ్దాం. రే మనీషు, ఒకసారి అటువైపు చూడరా. ఏముంది? ఓం నమ శివాయ.